జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. ఈ మధ్యకాలంలో మనం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా వివాదాస్పదంగా తన యొక్క విధానాల్లో ఏర్పడినాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణలో కానీ అటు సీమాంధ్రాల్లో కానీ ఒక ఐటెంగా మిగిలిపోయాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రాన్ని బోధించేటటువంటి మన ప్రొఫెసర్ గారు సిపిఐఎం అంటే మార్క్సిస్ట్ భావజాలంతో నిండి ఉన్నటువంటి ప్రొఫెసర్ గారు ఎస్ఎఫ్ఐ అనేటటువంటి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని ఏదైతే ఉందో ఎస్ఎఫ్ఐ అనుబంధ సంస్థ, దానికి అధ్యక్షుడిగా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేయడం జరిగింది. ఒక విధంగా ఏంటంటే రాష్ట్ర విభజన జరిగేటప్పుడు సిపిఎం పార్టీ సమైక్యవాదానికి కట్టుబడి ఉంది, ఆర్టికల్ 3కి కట్టుబడి ఉంది. అందువల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పినటువంటి పార్టీ సిపిఎం పార్టీ. ఆ రోజు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పనిచేయలేదు. కానీ కమ్యూనిస్టులు అంటే లెఫ్టిస్టులు ఎప్పుడు కూడా మార్క్సిస్ట్ భావజాలంతో ఉంటారు. వాళ్ళు కార్ల్ మార్క్స్ రాసినటువంటి బుక్ సిద్ధాంతాన్ని వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి గిట్టదు. అందువల్ల ఇప్పుడు మీరు చూడండి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అవినీతి కేసులు ఏవైతే ఉన్నాయో, రాజకీయ అవినీతి కేసులు, ఆర్థిక కుంభకోణాలు, వీటి మీద విశ్లేషణ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద దాదాపుగా 11 సిబిఐ కేసులు, చాలా ఈడీ కేసులు ఉన్నాయి. ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి కేసుల గురించి ఎక్కడా చర్చించడు, ఏ రోజు కూడా చెప్పడు. అంటే ఇక్కడ అనేది ఏంటంటే రాజకీయ నాయకులు ఉన్న కేసులు కావచ్చు, రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసులు ఈడీ సిబిఐ సంస్థల మీద ప్రశ్నలు లేవనెత్తాలా. యాక్చువల్గా ఇగ్నోర్ ఏం చేయాలా? భారతదేశంలో ఈడీ సిబిఐ కేసుల్లో ఎంతోమంది ముద్దాయిలుగా నేటికి రాజకీయ నాయకులుగా చలామణి అవుతారు. ఒకటేమో ఈడీ సిబిఐ కేసులో ముద్దాయిలు, రెండో వైపు రాజకీయ చదరంగంలో రాజకీయ పార్టీలు పెట్టుకొని ప్రజల సొమ్ము దోచేసి రాజకీయ పార్టీలు పెట్టుకొని ముఖ్యమంత్రులుగా, ప్రతిపక్ష నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చలామణి అవుతున్నారు. దీని మీద ఆయన విశ్లేషణ చేస్తే బాగుంటుంది. రెండోది ప్రజాపకరమైనటువంటి, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, తర్వాత గోదావరి కృష్ణా బేసిన్ గ్యాస్ నిక్షేపాల గురించి కానీ, బాక్సైట్ మన్యం ప్రాంతంలో ఉన్న బాక్సైట్ నిక్షేపాల గురించి కానీ, ఈ ప్రైవేట్ కార్పొరేషన్ కంపెనీలు కొట్టేస్తుంటే గళ్ళమెత్తటంలో తప్పులేదు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈ మధ్య తెలంగాణ గురించి తక్కువగా మాట్లాడటం, సీమాంధ్ర ప్రాంతం గురించి ఎక్కువగా మాట్లాడడం. ఆయన ప్రపంచ మేధావి, ప్రపంచం గురించి మాట్లాడాలి. రెండోది ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్ వార్ ఉంది, అమెరికా గురించి మాట్లాడాలి. అమెరికా శాంక్షన్స్ భారతదేశం మీద విధిస్తున్నప్పుడు ప్రొఫెసర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా భారతదేశం ప్రవర్తిస్తే బాగుంటుంది, ఎవరితో చేయగలిగితే బాగుంటుంది, ఈ ఆర్థిక పురోగతి ఎలా సాధించాలా, విమర్శ కాదు, ప్రశ్న కాదు, సొల్యూషన్ కూడా చెప్పాలా. ఏ విధంగా భారతదేశం పురోభివృద్ధి చెందాలా, మేక్ ఇన్ ఇండియా ఏ విధంగా తయారు చేసుకోవాలా, టెక్నాలజీని ఎలా అడాప్ట్ చేసుకోవాలా, ఇటువంటి మంచి మంచి దుర్విషయాల పట్ల తన యొక్క మేధా సంపత్తిని ఉపయోగించి సూచనలు, సలహాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈ మధ్య ఇంకా బూతుల సంఘానికి అధ్యక్షుడిగా తయారైపోయాడు. తన పాల్గొన్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు, మేధావి వర్గం అని చెప్పుకోబడినటువంటి వ్యక్తులు అన్ని బూతులు మాట్లాడుతుంటే ఖండించాల్సింది పోయి, తెలంగాణ ఏమన్నా భారతదేశంలో అంతర్భాగం కాదా ఏంది? భారతదేశం అనేది ఒక యునైటెడ్గా ఉంది. భారతదేశంలో ప్రతి పౌరుడు ఎక్కడైనా సంచరించవచ్చు, భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎక్కడైనా నివాసం ఉండొచ్చని భారత రాజ్యాంగం చెబుతుంది. ఇది రాజనీతి విజ్ఞుడైనటువంటి ప్రొఫెసర్ గారికి తెలియదా? తెలంగాణ మీద దాడి అని ప్రాంతీయవాదాన్ని ఎందుకు ఎత్తుకుంటున్నాడు ప్రొఫెసర్ గారు? అంటే మీరు తప్పు చేసినారని మీకై మీరే ఒప్పుకుంటున్నారు. ప్రాంతీయవాదాలు, ఉప ప్రాంతీయవాదాలు దేశ సమగ్రతకు మంచిది కాదు. ప్రాంతీయవాదం ఉండాలంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం దేనికి ఆరంభించబడింది? నీళ్లు, నిధులు,
నియామకాలు, స్వయం పాలన, ఆత్మగౌరవం. ఇంతే కదా, ఈ 5 అంశాలే కదా. ఇది ఇలాంటి తెలంగాణ భౌగోళికంగా కూడా ఏ రకంగా చూసినా ఇది ఉద్యమాల గడ్డ. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి, తెలంగాణ కోసము జీవితాలని పణమొడ్డి, రక్తం పణమొడ్డినటువంటి యోధుల కన్నా గడ్డ. ఇది ఎవరి సొత్తు కాదు. ఇవాళ తెలంగాణని పుష్కర కాలం అంటే దాదాపుగా 12 సంవత్సరాలు అయిపోయినాక కూడా ఎవరు పరిపాలిస్తున్నారు? ఏ పాలకులు, సీమాంధ్ర పాలకులు వచ్చి పరిపాలిస్తున్నారా? యూపీ పాలకులు ఏమైనా వచ్చి పరిపాలిస్తున్నారా? తెలంగాణ వాళ్ళే కదా పరిపాలిస్తుండేది. వాళ్ళని ఎందుకు, ఆ ముఖ్యమంత్రులు ఎందుకు అడవరు? ఇలా సర్ప్లస్ బడ్జెట్లో ఉన్న తెలంగాణ డెఫిసిట్లోకి ఎందుకు పడిపోయింది? ధనిక రాష్ట్రం అని చెప్పినటువంటి తెలంగాణ అప్పుల కుప్పగా ఎందుకు మారిపోయింది? ఈ అప్పులు చేసిన డబ్బులు దేనికోసం ఖర్చు పెట్టారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఈ డబ్బులు తెలంగాణని తాకట్టు పెట్టి బ్యాంకుల్లో దోపిడీ చేసిన ఈ దోపిడీ వర్గం గురించి ఎందుకు మాట్లాడడం? ఇలా చెప్పుకుంటూ పోతే మొక్కాలుగా మాట్లాడవచ్చు తెలంగాణ గురించి. తెలంగాణ నీటి వనరుల గురించి మాట్లాడవచ్చు, తెలంగాణ మౌలిక వసతుల గురించి మాట్లాడవచ్చు. ఇది వదిలేసి సీమాంధ్ర నేల మీద పడి, అమరావతి మీద, సీమాంధ్ర పాలక వర్గం మీద పడి మాట్లాడటం కాదు. ఇతను జగన్మోహన్ రెడ్డికి ఇతోధికంగా సాయం చేయాలన్నటువంటి కృతనిశ్చయంతో ఉన్నాడు. సరే, బహిరంగంగా చెప్పొచ్చు, నేను జగన్మోహన్ రెడ్డికి ఇతోధికంగా సాయం చేయాలని మాట్లాడుతున్నానని చెప్పొచ్చు. ఇక్కడ అభ్యంతరమే లేదు. ఆల్రెడీ సిపిఎం యువజన శ్రామిక రైతు పార్టీకి అనుబంధంగానే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే బీజేపీతో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉంది కాబట్టి బీజేపీతో ఎవరున్నా కూడా వాళ్ళందరూ ఇలా శత్రువులు అనమాట. ఇప్పుడు బెంగాల్లో ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులు వ్యతిరేకంగా ఉన్నారు. కేరళలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నారు. కానీ దేశం కాడికి వచ్చేసరికేనేమో కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఒకటవుతారు. ఇది ఎక్కడ లాజిక్? ఇది ఎక్కడ ఏం సిద్ధాంతం? అంటే ఒకరి మీద ద్వేషంతో మిగతా వాళ్ళని దేశించడం అంత మంచి పద్ధతి కాదు. ప్రొఫెసర్ గారు విఘ్నులు, మేధావులు, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మాటలు మాట్లాడాలి ప్రొఫెసర్ గారు. అది వదిలేసి ఒక వైపే మాట్లాడుతూ ఉంటే మిగతా వాళ్ళు గమ్ముగా ఉండరు. ఇప్పుడు తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్లా వీళ్ళు ఏమన్నాను, తెలంగాణలో ఉండబడినటువంటి ఎంతోమంది మేధావి వర్గము ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రాంతీయవాదం, ఉప ప్రాంతీయవాదం లేవనెత్తేటంటే జాతి సమైక్యతకు పాటుపడటంలో తప్పు లేదు. అందువల్ల ఏదో మిన్నీకి మీద పడినట్టు మీరు ఏదంటే అది మాట్లాడితే, మనం మాట్లాడేటటువంటి ప్రశ్నించే హక్కు మీకెంత ఉందో, భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 ఏం చెప్పొద్దు, అదేవిధంగా జీవించే హక్కు ఆర్టికల్ 21 ఏం చెప్తుందో, రాష్ట్రాలను విభజించే హక్కు ఆర్టికల్ 3 ఏం చెప్తుందో, ఇవన్నీ అందరికీ తెలుసు. అందరు మాట్లాడలేక కాదు, అవకాశాలు లేక ప్రతి ఒక్కరు మాట్లాడేటోళ్ళు ఎందరో మంది ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఇవాళ కుటుంబ రాజకీయ పార్టీలు వారసత్వంగా, ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ వారసత్వ పార్టీలుగా మిగిలిపోయినాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీని తీసుకున్నా కూడా ఒక కుటుంబ పార్టీగా మిగిలిపోయింది. ఇవాళ ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలు, వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం నిలువెల్ల వాళ్ళు పనిచేస్తుంటారు. ప్రాంతీయ పార్టీలు అంటేనే కుటుంబ పార్టీలు. వాళ్ళ ముందు వాళ్ళ కుటుంబ సంక్షేమం, తర్వాతనే రాష్ట్ర సంక్షేమం చూసుకుంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ యొక్క జూన్ 2, 2014లో కేసీఆర్ యొక్క కుటుంబ సభ్యులు ఆస్తులెన్ని, ఈ రోజు తెలంగాణ కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులెన్ని, దాని మీద ఎప్పుడు మాట్లాడారు ప్రొఫెసర్ గారు. అంటే తెలంగాణని అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారు, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎన్ని లక్షల కోట్ల తెలంగాణ ప్రజల సంపదను దోపిడీ చేశారు, దాని గురించి ఎందుకు చర్చ జరగదు? ఎందుకు బహిరంగంగా మాట్లాడలేకపోతున్నారు? ఎందుకంటే భయమా? అందువల్ల ఏంటంటే ఈ తెలంగాణ కానీ, సీమాంధ్ర కానీ ఈ పాలక వర్గాల దోపిడీ మితిమీరిపోయింది. ఎందుకంటే రాజకీయంగా ఈరోజు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసేవాళ్ళు 50 కోట్ల నుంచి 100 కోట్ల నుంచి 250 కోట్లు ఎమ్మెల్యే కావడానికి ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చు పెట్టేది ప్రజలకు సేవ చేయడానికి అనుకుంటారు ఏంది? మళ్ళీ తిరిగి రాబట్టుకోవడానికి ఖర్చు పెడుతున్నట్టు మాట నిర్వేదం. అది దాచిపెట్టిన దాగే అంశం కాదు. ఒక ఎంపీ బీఫామ్ పత్రం ఇవ్వాలంటే ఈరోజు 100 కోట్లు ఇస్తే కానీ పొలిటికల్ పార్టీలు ఎంపీ బీఫామ్ పత్రం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. 100 కోట్లు ఇచ్చి వాడు పిచ్చోడి బీఫామ్ పార్టీ కాడ బీఫామ్ తీసుకుంటాడు. దేనికి? వాడి వ్యాపారంలోనూ, వాళ్ళ లిక్కర్ వ్యాపారం కావచ్చు, సిమెంట్ రంగం వ్యాపారం కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, కెమికల్ వ్యాపారం కావచ్చు, ఏదైనా వ్యాపారంలో రాణించాలంటే ప్రభుత్వం యొక్క సహాయ సహకారాల అవసరం ఉంది. ఒక సిమెంట్ ఫ్యాక్టరీ నడవాలంటే కరెంటు, వాటర్, మైన్స్, ఈ 3 ప్రధాన వనరులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ఒక సిమెంట్ ఇండస్ట్రీ నడవాలంటే వాటరు, మైన్ పర్మిషన్, పవరు, ఈ 3
ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు గత్యంతరం లేక వాళ్ళు చేరుతారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలంటే డ్రైనేజీ, రోడ్లు, కరెంటు కావాలంటే ఏం చేయాలి, ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అందుకోసం ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఎంతో కొంత సమర్పించుకుంటారు. ఈ విధంగా దోపిడీ వర్గాలన్నీ కూడా రాజకీయ పార్టీలలో ఒక ఎమ్మెల్యేలుగా ఎంపీలు అయిపోయారు. ఒకప్పుడు డబ్బులు ఇచ్చేవారు, నేను వాళ్లే దోపిడీదారులు ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోయి పార్లమెంటేరియన్లుగా, లోక్సభ, రాజ్యసభ, మళ్ళీ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులుగా తయారైపోతున్నారు. అటువంటిప్పుడు ఎవరు నియమిస్తారు? ప్రొఫెసర్ గారు విస్తృతంగా భారత ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడటంలో తప్పులేదు. ప్రొఫెసర్ గారు అసలు అప్పులు చేసి ఏం చేస్తున్నారు, సంక్షేమ పథకాలు సంక్షోభానికి దారితీస్తే అని ప్రొఫెసర్ గారికి తెలియదా? ఈరోజు విద్య, వైద్యం, తర్వాత ఉపాధి ఏమైనా ఉంది, నిరుద్యోగం ఎలా తాండవిస్తుంది, ఇలా యువత ఆహార అలవాట్లు చూసుకోండి, యువత మానసిక శోభకు ఎలా గురవుతున్నారు, దోపిడీ విద్యని ఏ విధంగా వ్యాపారీకరణ చేసినాయి, వీటి మీద ప్రొఫెసర్ గారు గళం ఎత్తితే మాలాంటి వాళ్ళు అందరం కూడా ప్రొఫెసర్ గారి సహాయ సహకారాలు అందిస్తాం. కాబట్టి బీజేపీ మీద ఉన్న ద్వేషంతో బీజేపీకి అనుబంధంగా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ద్వేషించడం పనిగా పెట్టుకుంటే చివరికి అది బూమరాంగ్ అవుద్ది, నీకే తగులుతుంది. కాబట్టి నేను మాట్లాడుతూనే ఉంటా, నీకే నేను మాట్లాడటం చేత, నువ్వు మిగతా వాళ్ళకి మాట్లాడటం చేత కదా. అసలు 10 టీవీని ఏర్పాటు చేసింది నువ్వే కదా. ఆ 10 టీవీ దొరల టీవీ ఎలా అయింది, దానికి ఆద్యుడు నువ్వే కదా. ఆ రోజున్న సిపిఎంలో అనుబంధంగా ఉన్న పార్టీలందరూ పెట్టుబడి పెట్టితే దాన్ని నడిపించలేక చేతగానితనంగా అది 10 టీవీని దొరలకి ఎలా అమ్మేసేవారు మీరు? దీని ఒక్కటి మీ ఇంత పెద్ద ఎక్స్పెక్ట్ అయినాడు ఒక ఛానల్ ఎందుకు నడిపించలేకపోయినావు? ఇప్పుడు మాట్లాడటం ఎవరైనా మాట్లాడతారు, అదేదో గుడ్డు పెట్టే కోడికే అని. అందువల్ల ఏంటంటే మీలాంటి వాళ్ళు ఎప్పుడూ ఒక పక్క రాష్ట్రం మీద పడి, లేకపోతే దేశం మీద పడి, ప్రపంచం మీద పడి మాటలు మాకు వచ్చు కదా అని చెప్పి మీరు చెప్తే వింటున్నారు, యూట్యూబ్ నుంచి కొన్ని డబ్బులు వస్తుంది అనుకోబాకండి. ఇది కాదు, మీరు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. అది ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మీరు నిలబడండి. మీరు ప్రాంతీయవాదాన్ని రక్షణ కవచంగా ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు? మీరు విశ్వనరుడు అని పిలిపించుకోవాల్సిన మీరు ఒక ప్రాంతానికి మనిషిగా మిగిలిపోతున్నారంటే మీ సంకుచిత స్వభావానికి నిదర్శనంగా మారిపోతుంది. కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు విషం చిమ్మకండి, మంచిని పెంచండి, మంచి కోసం నిలబడండి, దేశం కోసం నిలబడండి, ధర్మం కోసం నిలబడండి. మన ధర్మం ఏం చెప్పింది? సత్యమేవ జయతే అన్నది, లోకా సమస్త సుఖినో భవంత అన్నది. అందువల్ల ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలని చెప్పేదే మన ధర్మం. అంతేగాని సత్యమేమ జయతే అన్నది, సత్యం ఎప్పుడు నిలబడద్ది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఆ భాగ్యనగరం మన అందరి సౌభాగ్యనగరం. భాగ్యనగరంలో అంటే మన హైదరాబాద్లో బీహార్ వాళ్ళు బతకొచ్చు, మార్వాడీలు బతకొచ్చు, పంజాబీలు బతకొచ్చు, మరాఠీలు బతకొచ్చు, కన్నడకులు బతకొచ్చు. ఆంధ్ర వాళ్ళు ఏం పాపం చేశారు? గోబ్యాక్ ఆంధ్ర అంటారు. అవును, అని తరిమేయటానికి మీరెవరు అని అంటున్నా. ఈ భారతదేశంలో ఎక్కడైనా బతకొచ్చు, ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. ఆజాద్ కాశ్మీర్ మాటలు తెలంగాణలో పనిచేయవు. అది తాత్కాలికంగా ప్రజల్ని రెచ్చగొట్టి తద్వారా మీరు లీడర్లు అవ్వాలనుకుంటే లీడర్లు కాలేరు. అందువల్ల ధర్మం వైపు మీరు ఉండండి. ఇలా బీహార్ వాళ్ళు ఉన్నారు, యూపీ వాళ్ళు ఉన్నారు, మరాఠీలు ఉన్నారు, కన్నడికులు ఉన్నారు. వాళ్ళనే ఒక్క మాట అనరు, లేస్తే ఆంధ్ర వాళ్ళు అందరి వాళ్ళు. కాబట్టి ఈ శబ్దాన్ని మార్చుకుని ఆంధ్ర అంటే తెలుగు భాష మాట్లాడి తెలుగు తల్లి బిడ్డలం, ఇద్దరికి అన్నదమ్ములుగా ఉన్నాం, విడిపోయినాం, ఒకే తల్లి బిడ్డలం, తెలుగు భాష బిడ్డలం, విడిపోయినాం. ఇద్దరు ఎవరు రాష్ట్రాన్ని వాళ్ళు స్వపరిపాలనగా నేర్చుకుంటాం. మీకు మేము సాయం చేయాలా, మాకు మీరు సాయంగా ఉండాలి. మన ఇద్దరం కలిసి మెలిసి రామ లక్ష్మణుల్లాగా తెలంగాణ సీమాంధ్ర నేల ఉండాలి. రామ లక్ష్మణులాగే ఉండాలి మనం, అంతే తప్ప. అందువల్ల మీకు కష్టం వచ్చినా పక్క రాష్ట్రంగా అన్నదమ్ముడుగా మేము సాయం పడాలి, మాకు కష్టం వచ్చినా మీరు సాయం పడాలి. కలిసి మెలిసి నడుద్దాం, మనల్ని గెలిపించుకుందాం, తెలుగు నేల పౌరుషాన్ని నిలబెడదాం. ఢిల్లీకి బానిసలుగా ఏం పనిచేయాల్సిన అవసరం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఈశాన్ని కక్కకండి, మా బతుకు మమ్మల్ని బతకనిండి. ఇప్పుడిప్పుడే మేము 4 బిల్డింగ్లు కట్టుకుంటున్నాం. కొంతకాలం 2029 జనరల్ ఎలక్షన్లు అయిపోయిన దాకా మీరు సీమాంధ్ర నేల గురించి మాట్లాడకుండా ఉంటే
మీకు మీ పాదాలకు ప్రణామం చేస్తాం గురువుగారు. 2029 జనరల్ ఎలక్షన్ అయిపోయిన వరకు మీ పెదాలని తెలంగాణ వైపు పలకండి, భారతదేశం వైపు తెలపండి, సీమాంధ్ర నేల వైపు వద్దు. ప్రొఫెసర్ గారు, మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాము. 2029 జనరల్ ఎలక్షన్ అయిపోయిన దాకా మీరు కాస్త సీమాంధ్ర నేల వైపు చూడకుండా తెలంగాణ తల్లి వైపు, అదేవిధంగా భారతమాత వైపు చూడండి. మేము ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాం, ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు పయనిస్తున్నాం. కాబట్టి మా అభివృద్ధికి అడ్డు రాకండి. కాబట్టి దయచేసి మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాం ప్రొఫెసర్ గారు. 2029 జనరల్ ఎలక్షన్ అయిన దాకా సీమాంధ్ర నేల వైపు చూడొద్దు, మాట్లాడొద్దని దయచేసి విన్నవించుకుంటాను. మంచిని చెప్పండి, మంచిని బోధించండి. ప్రొఫెసర్లు కాబట్టి మంచి విషయాలు చెప్పండి. మీరు తప్పు చేస్తున్నారు, దీన్ని సరిదిద్దుకోండి, ఆచరించండి. మా ప్రభుత్వానికి మంచి సూచనలు సలహాలు ఇవ్వమని కోరుకుంటూ మనం అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలని కోరుకుంటూ సత్యమేవ జయతే, లోకా సమస్త సుఖినో భవంతో. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి, జై తెలుగునాడు, జై హింద్.